100 కిలోమీటర్ల దూరం అయితే ఈ ఆటో తీసుకొని వెళ్ళలేము. చేసుకుంటుంది అన్నట్టు ఆటో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆటోతో నా ప్రయాణం. నేను మీ బాలకృష్ణ. ఈరోజు నేను కొనుక్కున్న ఆటో గురించి పూర్తి డీటెయిల్స్ మీతో పంచుకోబోతున్నాను. అంటే నేను ఏ కంపెనీ తక్కువ చేసి చూడడం కాదు. అంటే మార్కెట్లో ఇంకా చాలా రకాల ఆటోలు కూడా ఉన్నాయి. నేను ఆ ఆటోలతో పోల్చుకొని ఆటోని రివ్యూ చేయడం లేదు. ఈ ఆటోతో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అంతేకాకుండా ఈ ఆటో గురించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. నేను చాలా చోట్ల నాకు అక్కడక్కడ ఎదురైనప్పుడు ఈ ఆటో ఎట్లా ఉంది, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, మైలేజ్ ఎట్లా ఉంది, ఇట్లా చాలా విషయాలు నన్ను అడుగుతున్నారు. అంతేకాకుండా నా యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది మెసేజ్ కూడా చేస్తున్నారు, అన్న ఆటో రివ్యూ చేయండి అని మెసేజ్ కూడా చేస్తున్నారు. సో దట్ ఈరోజు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయబోతున్నాను. ఫస్ట్ నా దగ్గర సిఎన్జి ఆటో ఉండే. నేను మెయిన్గా ఈ ఆటో ఎలక్ట్రికల్ ఆటో చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్ వెహికల్ వాడాలని చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మార్కెట్లో రోజుకి పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ సిఎన్జి రేట్లు కానీ పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా నాకు ఇస్తున్న ఆటోతో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయినాయి. అందుకనే నేను ఎలక్ట్రికల్ వెహికల్ వైపు వెళ్ళడం జరిగింది. ఈ ఆటో తీసుకున్నాక ఈ ఆటో గురించి నా అనుభవాలు, అంటే నేను తీసుకున్న 3 నెలల్లో నాకు కొన్ని దీంతో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనేటి అర్థమైనాయి. వాటిని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. ఇక ఈ ఆటోతో డ్రైవింగ్ విషయానికి వస్తే ఇది చాలా రోడ్ మీద ఏంటంటే చాలా స్మూత్గా ఉంది. ఆటోతో అంత వైబ్రేషన్ అయితే ఏం లేదు. సిఎన్జి వెహికల్లో చూసుకుంటే అది ఇంజన్ ఉంటుంది కాబట్టి దాంతో వైబ్రేషన్ అనేది చాలా ఎక్కువగా వస్తుండే. ఈ ఆటోతో ఏంటంటే వైబ్రేషన్ చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా సౌండ్ పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంది. ఆటో ఉన్నప్పుడు నాకు విపరీతంగా బ్యాక్ పెయిన్ అనేది చాలా వచ్చేది. ఇప్పుడు అది కూడా చాలా 90% తగ్గిపోయింది. అంతేకాకుండా డ్రైవింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే మనం సిఎన్జి వెహికల్ ఏంటంటే మనం ప్రతిసారి క్లచ్ పట్టుకోవాలి. ఇప్పుడు సిటీలో చూసుకుంటే మనము ఎంత లాంగ్ డిస్టెన్స్ 20 కిలోమీటర్ల దూరం పైన 10 కిలోమీటర్ దూరం పైన మనకి 1 కిలోమీటర్ కూడా కంటిన్యూగా వెళ్ళలేవు సిటీ లోపల. సిటీ అవుట్ సైడ్ అయితే వెళ్తుంది, కానీ సిటీ లోపల మనకు కొద్ది దూరం పోతుంటే ఏదో ఒక వెహికల్ అడ్డం అనేది వస్తుంటుంది. ప్రతిసారి క్లచ్ పెట్టాలి, గేరేయాలి. దాంట్లో చాలా వేస్టేజ్ అనేది అవుతుంది. దీనికి ఏంటంటే ఓన్లీ ఫార్వర్డ్ మోడు, రివర్స్ మోడు, స్పీడ్ మోడ్, 3 మోడ్లు ఉంటాయి కాబట్టి అంటే దీనికి గేర్లు మార్చేది ఏం లేదు కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం అనేది ఏం అనిపిస్తలేదు. చాలా డ్రైవింగ్ అనేది చాలా స్మూత్గా అనిపిస్తుంది. సిఎన్జితో పోల్చుకుంటే చాలా స్మూత్గా ఉంది. కాకపోతే స్పీడ్ అనేది కొంచెం తక్కువగా అవుతుంది. 35 నుంచి 40 మధ్యలోనే వెళ్తుంది స్పీడ్. అంత స్పీడ్గా వెళ్ళదు. మనం లాంగ్ బుకింగ్స్ కానీ ఇప్పుడు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల బుకింగ్ వచ్చినప్పుడు దీంతో మనం చేయలేము. చాలా టైం వేస్ట్ అనేది దీంతో అవుతుంది. దీంతో ఏంటంటే మనం 5 కిలోమీటర్ల నుంచి 10-15 కిలోమీటర్ల బుకింగ్స్ ఉంటేనే దీంతో చేయగలుగుతాం. అంతకన్నా ఎక్కువ దూరం ఉన్న బుకింగ్ అంటే 25 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, సమ్టైమ్స్ 40 కిలోమీటర్ల బుకింగ్స్ కూడా వస్తుంటాయి. దీంతో పోతే ఏంటంటే కస్టమర్ చాలా బోరింగ్గా ఫీల్ అవుతాడు. ఇది ఏంటంటే 35-40 మధ్యలోనే వెళ్తుంది. సో దట్ దీంతో మనం అటువంటి బుకింగ్స్ అనేది చేయొచ్చు, కానీ కస్టమర్ కూడా చాలా డిసప్పాయింట్గా ఫీల్ అవుతాడు. ఇది ఒకటి మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే మనకు చిన్న బుకింగ్స్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇది ఒకటి చాలా మంచిగా అనిపించింది. అంతేకాకుండా సౌండ్ పొల్యూషన్, అసలు సౌండ్ అనేది అసలు ఏం తెలియదు. అదే సిఎన్జి వెహికల్ చూసుకుంటే ఇంజను కొత్తగా ఒక 1 ఇయర్ దాకా, కొత్త వెహికల్ అయితే 1 ఇయర్ దాకా బాగానే ఉంటుండే. 1 ఇయర్ తర్వాత అది చాలా సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంటుండే. నాతో ఉన్న వెహికల్తో నేను పోల్చుకొని చెప్తున్నాను. ఇప్పుడు ఈ వెహికల్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. గతంలో సిఎన్జి ఆటో నడిపించినప్పుడు నేను 2,000 సంపాదించాలి అనుకుంటే మినిమం 400 వరకు సిఎన్జి అనేది వేస్తుంటే, 400 అంటే నెల రోజులు కంటిన్యూ అంటే 12,000 వరకు అయ్యేది. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఆటో చూసుకుంటే నేను ఫుల్ ఛార్జ్ చేసే కంపెనీ నాకు ఇచ్చింది ఏంటంటే 181 అని చెప్పినారు. ఆ 181 పోల్చుకుంటే ఎంతవరకు నేను దీంతో ఎర్న్ చేయగలుగుతున్నా, సిఎన్జితో నేను 2,000 ఎర్న్ చేసిన, మరి దీంతో 2,000 ఎర్న్ చేయగలుగుతున్నానా, చేయలేకపోతున్నానా, అలాంటి విషయాలు. అంతేకాక సిఎన్జితో పోల్చుకుంటే ఇది ఎంతవరకు బెనిఫిటో ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే నేను సిఎన్జి ఉన్నప్పుడు 2,000 చేయాలనుకుంటే నేను 400 పెట్రోల్ పోస్తుంటే, ఈ దీంతోనైతే ఏంటంటే నేను ఫుల్ ఛార్జ్ చేయడానికి నాకు 150 రూపాయలు అవుతున్నాయి. అంటే ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 181 అని చెప్పినారు, కానీ అందులో ఫుల్ ఛార్జ్ చేస్తే 179 చూపించింది. ఇప్పుడు ప్రజెంట్ అది కొద్దిగా కూడా తగ్గుతూ వస్తుంది. అది ఎంత తగ్గుతుందో కూడా మీకు ముందు చెప్తాను. అయితే ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే నాకు రోజుకి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. మినిమం మనకు యావరేజ్గా మనం ఒక 40 కిలోమీటర్లు తీసేసినా కూడా 140 అని మనం కౌంట్ చేసుకుంటే 140 అంటే మనకి 200 రూపాయల లోపల మనం ఈజీగా మనం 1000 నుంచి 1200 వరకు ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే నేను సిఎన్జి వెహికల్ వాడినప్పుడు 400 గ్యాస్ వేస్తుంటే
అంతేకాకుండా దాని మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుండే. ఈ వెహికల్ చూసుకుంటే నాకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది. ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకోవడమే. ఇప్పుడు సిఎన్జి గ్యాస్ కొట్టడానికి పెట్రోల్ పంప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గరనే ఛార్జింగ్ పెట్టేసుకొని పొద్దున్నే వెళ్ళిపోతున్నాను. ఇది ఒకటి నాకు ప్లస్ అనిపిస్తుంది. అంతేకాకుండా మళ్ళీ ఏంటంటే కిలోమీటర్కి ₹3 పడుతుంది. మళ్ళీ మెయింటెనెన్స్ అనేది ఏం లేదు. అంటే ఇప్పుడు సర్వీసింగ్ చేయడం కానీ, ఆయిల్ చేంజ్ చేయడం కానీ, మెకానిక్స్ అనేటివి అంటే ప్రజెంట్ నాకైతే ఏం కనిపిస్తలేవు. అందుకనే నాకు ₹3 లోపలనే ఖర్చు అవుతుంది. అదే సిఎన్జి వెహికల్ అయితే నాకు ₹5 వరకు ఖర్చు అయ్యేది. ఈ ఆటో ఎట్లుందంటే చూపిస్తానండి. అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఆటో ఎట్లా అంటే కొంచెం గుంతలు గంతలు ఉన్నా కూడా పర్ఫెక్ట్ గా రోడ్ గ్రిప్ తీసుకొని మూవ్ అవుతుండే. అయితే ఈ ఆటో కొంచెం ఇట్లా గుంతలు గంతలు ఉంటే అంత ఈజీగా మూవ్ అవుతుంది అన్నట్టు. ఎట్లా గట్ట ఎక్కాలంటే తొందరగా ఇట్లా మూవ్ అవుతలేదు. మీకు అర్థమై ఉంటది. చూపిస్తున్నాను కదా, అట్లా అయిపోతుంది అన్నట్టు. ఈ ఆటోతో ఇట్లా కూడా కొంచెం చిన్న ప్రాబ్లం అవుతుంది. మరి నా ఆటో ఎలక్ట్రికల్ ఆటోనే అవుతుందా, వేరే ఎలక్ట్రికల్ ఆటో అవుతుందా నాకు కూడా అంత ఐడియా లేదు. నాకైతే ఇట్లా ప్రాబ్లం ఫేస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్నగా రోడ్ ఒకటే ఈక్వల్ గా ఉండదు. కొంచెం కిందికి మీదికి అక్కడక్కడ అట్లా ఉంటది. రన్నింగ్ లో ఏంటంటే ఎక్కడ అవుతారుంటే అక్కడ వెళ్ళిపోతుంది ఆటో. అంటే మనం గట్టి ఎఫెక్ట్ ఏమి ఇస్తలేదు కానీ చిన్నగా వెళ్ళిపోతున్నట్లా అనిపిస్తుంది. అంటే మనం తెలియక ఎవరికైనా మనం ఒకరోజు ఆటో నడుపుకోవడానికి కానీ ఎక్స్పీరియన్స్ లేకపోయిన వాళ్ళకి ఇచ్చినాం అనుకో, వాళ్ళు ఆటోమేటిక్ గా పక్క వాళ్ళకు డాష్ ఇచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా 80 స్పీడ్. ఇప్పుడు ఈ ఆటో టాప్ స్పీడ్ లో అయితే 70 వరకు వెళ్తుంది, నార్మల్ గా అయితే 40 వెళ్తుంది, మీడియం గా అంటే 60 వెళ్తుంది. వాళ్ళు టాప్ స్పీడ్ లో వెళ్ళినారు, సడన్ గా ఏదైనా చిన్నగా ఇట్లా ఉదాహరణ లాంటిది ఇట్లా డాష్ లాంటిది వచ్చింది అనుకో, ఇట్లా వచ్చింది అనుకోని అందులోకే లాగేసుకుంటుంది అన్నట్టు ఆటో. ఈ నా ఆటో అయితే అట్లా అవుతుంది. మరి మీ ఆటోలు మీకున్న ఆటోలు అట్లా అవుతున్నదో తెలియదు. నా దగ్గర ఫస్ట్ సిఎన్జి ఆటో ఉండే కదా, ఆ ఆటో అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేవు. కానీ ఈ ఆటోకి అట్లా అనిపిస్తుంది అన్నట్టు నాకు. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఆటోని మనం ఎవరికైనా నడపడానికి ఇచ్చినాం, ఎవరైనా నేను ఈరోజు వెళ్తా, ఎందుకంటే ఇది ఓన్లీ హ్యాండిల్ పట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ సిఎన్జి కానీ పెట్రోల్ డీజిల్ ఆటోలు కానీ నడిపిన అనుభవం ఉంటుంది. కానీ మనం ఈ ఆటో ఇచ్చినాం అనుకోవాలి, అనుకోకుండా స్పీడ్ మోడ్లో వెళ్ళిపోయినారు. ఏదో చిన్నగా ఇట్లా పెద్ద రోడ్లో ఒకటి ఎత్తు లాంటి ఇట్లా ఉంటాయి కదా, అట్లా చూపించినట్లు మీకు అట్లా వచ్చింది అనుకోండి, వాళ్ళు సడన్గా ఎక్కించి స్లిప్ అయింది అనుకోండి, పక్కకున్న వెహికల్కి గుద్దుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. మరి వేరే వాళ్ళకి మీకు ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందా తెలియదు, నాకు తెలియదు. నాకైతే అట్లా ప్రాబ్లం అనిపిస్తుంది. షోరూమ్ వాళ్ళని అడిగితే అది ఏం కాదు, అది ఏం కాదు అని అంటారు, కానీ అట్లా ఏం కాదు అంటారు. వాళ్ళకు నిజంగా షోరూమ్ వాళ్ళకి అర్థం కాదు మనం చెప్పేది. ఇది ఒకటి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. ఇక బ్రేక్ విషయానికి వస్తే అన్ని బ్రేకులు లెక్కని ఈ బ్రేక్ కూడా ఉంది, అంతేగాని స్పెషల్గా ఏమి నాకు ఏం అనిపిస్తలేదు. నా బ్రేక్ ఇప్పుడు తీసుకున్నప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయిపోయింది. ఆ షోరూమ్ వాళ్ళని అడిగినా కూడా మంచిగానే వస్తుంది అని చెప్తున్నారు, కానీ బ్రేక్ సరిపోతుంది కానీ అంత మంచిగా అనిపిస్తలేదు. ఇది ఒకటి కొంచెం మైనస్ అనిపిస్తుంది. ఈ వీడియో చేయడానికి నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరిని తప్పు చేయడానికి కాదు, ఏ వెహికల్ గురించి నేను మిస్టేక్స్ కానీ ప్లస్లు మైనస్ చెప్పడానికి కాదు. ఎందుకంటే నాకు ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్ కొన్నాక బయట ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరు కూడా ఉండరు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయిన వాళ్ళు ఇట్లా కొంచెం ఈ వీడియో రూపాల వాళ్ళకు కూడా కొంచెం అనుభవం అవుతుందని నేను ఈ వీడియో చేసిన, తప్పించి ఇట్లాంటి ఆటో కొంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నేను చెప్తలేను. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మైలేజ్ ఒకటి అనుకున్నంతగా వస్తలేదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ పాయింట్లు చాలా తక్కువ, అసలు ఛార్జింగ్ పాయింట్లు లేవని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఛార్జింగ్ పాయింట్ లేవు. మనం ఇప్పుడు లాంగ్ టైం ఎక్కడైనా పోవాలి అనుకున్నప్పుడు ఛార్జింగ్ అనేది అస్సలు లేదు. ఇప్పుడు 170 కిలోమీటర్ అంటే మనం 100 కిలోమీటర్ల దూరం అయితే ఈ ఆటో తీసుకొని వెళ్ళలేము. మ్యాక్సిమం మనం 40 లేదా 45, 50 కిలోమీటర్ లోపలనే వెళ్ళగలుగుతాం, అంతకు మించి వెళ్ళలేం. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ 179 చెప్పింది, 179 100% రాదు. మనం 50 కిలోమీటర్ల దూరం వెళ్తున్నాం అనుకో 80 కిలోమీటర్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది, 50కి 50 రాదు. సో దట్ ఏంటంటే మనం 40 కిలోమీటర్ దూరం వరకు వెళ్తాం, అక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. వేరే ఛార్జింగ్ ఆప్షన్ లేదంటే మనం మనం ఉన్న పాయింట్ నుంచి 40 కిలోమీటర్ దూరం అంతకు మించి అయితే వెళ్ళలేకపోతాం. ఇది ఒకటి చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. అందుకనే నేను ఈ విషయాన్ని మరీ చెప్తున్నా, అంతే తప్పించి ఛార్జింగ్ విషయం అందుకని నేను మరీ చెప్తున్నా. నేను తీసుకున్న ఆటో అనుభవాలను
మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది వాటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకా వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియండి. తప్పకుండా మీకు మీరు చేసిన కామెంట్లకి నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను. ఇది వాటి వీడియో. మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. నేను మీ బాలకృష్ణ.